జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. నల్గొండ జిల్లా దామర్చెర్లలో సిమెంట్ కంపెనీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ ఆ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్టు చేయడం జరిగింది. గతంలో లగచెర్ల లాంటి ఘటనలు దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇంతవరకు ఉన్నటువంటి పెన్నా సిమెంటుని ప్రస్తుతం ఇప్పుడు ఆదాని సిమెంటు టేక్ ఓవర్ చేసుకుంది. గనుల విస్తరణ కోసం గతంలో కూడా 2 మార్లు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. కానీ అప్పుడు పలుమార్లు కూడా గొడవలు జరిగి కూడా ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. ఈసారి ఎట్టకేలకు ఇవాళ ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కొంతమంది నాయకులంతా కూడా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడం జరిగింది. స్థానికులకంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మొత్తం విస్తరించుకుంటే తమకు అభ్యంతరం లేదని కూడా అక్కడ లేవనెత్తడం జరిగింది. కానీ ఆ చుట్టుపక్కల ఆ గ్రామ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నాయకులంతా ఇలా చెప్తారు కానీ తాము ఇక్కడ ఉన్న డస్ట్తో కానీ పొల్యూషన్తో కానీ సతమతం అవుతున్నాం, రోగాల బారిన పడుతున్నాం, అయినా కానీ ఎవరు పట్టించుకోవడం పాపాలు పోలేదు. ఏ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ వారే చేసుకుంటారు. చుట్టుపక్కల వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ హౌస్ అరెస్టులు చేస్తూ అదుపులోకి తీసుకొను ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, అదేవిధంగా స్థానికతకే ఉద్యోగాలు ఇస్తామని పలు కంపెనీలు ప్రజాభిప్రాయ సేకరణలో చెప్తున్నప్పటికీ కూడా అవి ఎక్కడా అమలు అవుతలేదని ఇప్పటికే ఇక్కడ చాలా వరకు రోగాన బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని విస్తరింపజేస్తే అనేక మొత్తం కాలుష్యంగా మారే అవకాశం ఉందని స్థానికుల అభిప్రాయం చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ నాయకులు కానీ మొత్తం అంతా ఏకధాటిగా కూడా ప్రజాభిప్రాయ సేకరణకి వచ్చి కూడా ఆమోదం తెలపడంతో కూడా ప్రశాంతంగా ముగిసింది. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు ఒక టెన్షన్ వాతావరణం అయితే దామర్చెర్లలో నెలకొందని చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యేలు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి, అదేవిధంగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కూడా చేసి ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణను అయితే ముగించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.